హలో గైస్, ఇప్పుడైతే మేము మేడపైకి అయితే వచ్చాము. మా గార్డెన్ లో అయితే ఇప్పుడు బీరకాయలు అయితే వచ్చాయి. ఇక్కడ పుదీనా కూడా చాలా బాగా పెరిగింది. మీకైతే చూపిస్తా గైస్. ఇక్కడ పుదీనా చూడండి. నేనెంత ఎదవనో నాకే తెలియదు. ఇక్కడ మీకు బీరకాయలు చూపిస్తా. 3-4 డేస్ నుంచి మనకు కంటిన్యూస్గా వర్షం పడుతుంది కదా గైస్ ఇక్కడ హైదరాబాద్లో అయితే. అందుకే మాకైతే ఇక్కడ చాలా చల్లగా ఉంది వెదర్. వస్తే నేను కొత్తిమీరని పుదీనాను కాదు. సో చూడండి గైస్, అలాగైతే చాలానే ఉన్నాయి. ఇంకా చూడండి, మా గార్డెన్లో అయితే ఫ్లవర్స్ కూడా వచ్చాయి, హైబిస్కస్ ఫ్లవర్స్. ఈ ఫ్లవర్ పేరు ఏంటో మీరైతే కామెంట్ చేయండి. సో హలో గాయస్, మేమైతే నర్సరీ మేళాకైతే వచ్చాము. ఇయర్కి 1 టైమే అవుతుంది. సో ఇదైతే నక్లీస్ రోడ్ దగ్గర అవుతుంది. సో గైస్, మీరైతే చూసారా ఎంత లాంగ్ అయితే ఉందో, ఇంకా చాలా పెద్దగా అయితే ఉందన్నమాట. ఈ మేళ చాలా చిన్నదైనా అయితే తక్కువ అంచనా అయిపోయింది, చాలా ఎక్కువ ఉంది తిరగడానికి. సో మాకు రావడానికే 30 minutes పడింది అనమాట. మా ఇంటి నుంచి ఇక్కడ ట్యాంక్ బండ్ వరకు రావడానికి అయితే 30 minutes పడింది అనమాట. నేనైతే కార్లో మంచిగా పడుకున్నాను. సో ఇప్పుడు చూడొచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఇవి అవి అయితే అమ్ముతున్నారు అనమాట. చూడండి, ఈ వెరైటీస్ ఏమో నాకైతే తెలియదు, కానీ మా మమ్మీకి అయితే ప్లాంట్స్ అంటే చాలా 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 ఇష్టం అనమాట. ఇవన్నీ ప్లాంట్స్ పేర్లు మా మమ్మీకే బాగా తెలుసు, నాకు అంతగా తెలియదు అనమాట. సో మెయిన్లీ ఇక్కడ మా మమ్మీ ఏమో ఒక బేబీ పింక్ రోజ్ ఫ్లవర్ది అయితే శాప్లింగ్ కొందాం అనుకుంటున్నారు. మరేమో తెలియదు, కొంటారో కొనరో అయితే వీడియో ఎండ్కి అయితే తెలుస్తుంది అనమాట. సో చూడొచ్చు, చెట్లు డిజైన్ అయితే చాలా బాగుంది. ఇవన్నీ రూట్స్ అనుకుంటాను, మరేమో నాకు తెలియదు, ఐడియా లేదు ఎక్కువ ప్లాంట్స్ పైన. కానీ చూడడానికి అయితే చాలా బాగున్నాయి. రేట్లు కూడా అలాగే ఉన్నాయి. మేము అడిగాము అనమాట, ఒక్కొక్కటి 20,000 30,000కి అయితే చెప్తున్నారు. సో చూడొచ్చు, సీడ్స్ కూడా ఇవన్నీ పెట్టారనమాట. చాలా డిఫరెంట్గా అయితే ఉంది. సో చూడండి ఎంత పెద్ద పెద్ద అంటే ఇవన్నీ మీరు డెకరేషన్కి అయితే వాడచ్చు అనమాట. సో ముందున్న పెద్ద పెద్ద ట్రీస్ అయితే ఒక్కొక్కటి రేట్ వచ్చేసి అయితే ఒక్కొక్కటి 50,000 80,000 90,000. చూడండి, ఇక్కడ ఈ షాప్లో అయితే చాలా వెరైటీగా ఉన్నాయన్నమాట. వెరైటీ కంటే సేమే, కానీ ఇలా ప్రింట్ పెట్టి దానిపైన పేర్లు అయితే రాశారు, చాలా బాగా పెట్టారు. సో ఇంకా అటు సైడ్ వచ్చేసి ఇవన్నీ అయితే సీడ్స్ అనమాట. డైరెక్ట్గా పాట్లో పెట్టేస్తే గ్రో అవుతాయని వాళ్ళు చెప్తున్నారు, మరి మాకు తెలియదు, నేను కొనలేదు ఇవి. సో చూడండి, ఇవైతే చాలా ఎక్కువ పెట్టారు ఆ పైన. ఇవి చూస్తుంటే నాకు హ్యారీ పాటర్లో ఆ చిన్న చిన్న రూట్స్ ఉంటాయి చూడండి గైస్, అదైతే గుర్తొస్తుంది నాకు. సో చూడండి, ఈ ఎల్లో రోజ్ ఇంకా ఆరెంజ్ రోజ్, మిగతా అన్ని చాలా రోజెస్, డిఫరెంట్ కలర్ రోజెస్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. అంతే జనాలు కూడా ఉన్నారనమాట, చాలామంది అయితే వచ్చారు. సో మీ వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే మొత్తం ఎక్కడంటే అక్కడ మీకు లోటస్ టప్లో అయితే చాలా కనబడతాయి అనమాట. ఇటు సైడ్ అయితే చూడండి ఎన్ని లోటస్ ఉన్నాయంటే అందులో వేరియేషన్స్ కూడా ఉన్నాయి అనమాట. పింక్, బ్లూ, ఏమేమో కలర్స్ అయితే ఉన్నాయి, చాలా కలర్స్ అయితే ఉన్నాయి అనమాట. సో చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవైతే నేను ఎక్కువ మా ఊర్లో అయితే చూస్తాను, విలేజ్లో. ఇవి కొన్ని ల్యాక్స్లో ఉంటాయి కదా ఈ చెట్లు, ల్యాక్స్లో ఉంటాయి. ల్యాక్స్ అంటే డబ్బులు, ఎందుకు 50,000 80,000 లాక్స్కి దగ్గరగానే ఉంది కదా, ఎందుకుండదు నిజంగా.
ఎందుకుండదు పెద్ద పెద్ద ఇంట్లో పెట్టుకుంటారు. అది బాగుంది కదా, అది ఆ మధ్యలో పింక్. సో మేమైతే ఇప్పుడు ఇంకొక షాప్కి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి కదా, ఇంకొక స్టాల్కి అయితే వచ్చాము. అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి కదా మరి. సో ఇక్కడ చూడండి చాలా డిఫరెంట్గా వైట్ కలర్, పింక్ కలర్, ఆరెంజ్ అన్నీ ఉన్నాయన్నమాట. సో చూడొచ్చు, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, ఎల్లో కలర్ది. సో తర్వాత ముందైతే చూసారు మళ్ళీ లోటస్ చెప్పాను, ఎక్కడంటే అక్కడ లోటస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. మా మమ్మీ మర్చిపోయింది కొన్నాం అంతే కానీ. సో ఇవి వచ్చేసి లోటస్ ట్యూబ్స్ అంటారు అనమాట దాన్ని. అవి కూడా మరి ఏమో ఎలా పెరుగుతాయి మరి నాకు తెలియదు, కానీ అవి కూడా కొనుక్కోవచ్చు. సో చూడండి చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. అరిటాకులు, అరటి చెట్లు కూడా అమ్ముతున్నారు అనమాట. ఇటు సైడ్ చూడండి మళ్ళీ లోటస్ ఎటు చూసినా లోటస్. సో దేంతో ఇది చేశారు? మట్టి గ్రాస్ లోపల మట్టి ఉండి చుట్టుపక్కల డిజైన్ అది మట్టి బయట ఏదో గ్రాస్. ఇది కావాలి ప్లాంట్. సో గైస్ మీకైతే ఇందాక ఒక ప్లాంట్ అయితే చూపించాను కదా, దాని డెకరేషన్ బయట ఇలా చేశాడని. దాని రేట్ వచ్చేసి అయితే 800 to 900 అన్నాడు. సో జస్ట్ డెకరేషన్ గురించి అలా చెప్పాడు. ప్లాంట్ అయితే అంత పెద్దగా లేదు, నాకు ఎందుకు అంత రేట్ చెప్పాడని అనిపించింది. మా మమ్మీ అందుకనే కొనలేదన్నమాట. సో ఇది వచ్చేసి లూఫా అంట, మా చెల్లి చెప్పింది, మరి ఏంటో నాకు కూడా తెలియదు. కానీ ఇది యాక్చువల్లీ స్క్రబ్లా వాడతారంట. ఇంకా అది డైరెక్ట్ తీసుకొని వెళ్ళి సాయిల్లో పెడితే మనకి దాన్ని ఏమంటారు బాటిల్ గార్డ్ అయితే వస్తుంది అనమాట. సో ఐ థింక్ బాటిల్ గార్డ్ అనుకుంటున్నాం, మరేమో నాకు తెలియదు. సో ఇక్కడ వచ్చేసి మేము మొత్తం అంతా తిరిగితే స్టాల్స్లో అంటే స్నాక్స్లో ఇది ఒక్కటే స్టాల్ అయితే నేను చూశాను స్నాక్స్ పెట్టడం. సో ఈ లీఫ్ చూడండి చాలా వెరైటీగా ఉంది. మా చెల్లి టచ్ చేద్దాం అనుకుంది కానీ మా మమ్మీ టచ్ చేయొద్దని చెప్పింది, ఎందుకంటే దానిపైన చాలా షార్ప్గా నీడిల్స్ లాగా ఉన్నాయి, కానీ అవి ఏమి గుచ్చవు అని నేను అనుకుంటున్నాను. తర్వాత ఈ షాప్లో చూడండి అవి ఎలా హ్యాంగ్ చేశారో, ఈ స్మాల్ హర్బ్స్ ఏమంటారు, ఐ థింక్ స్మాల్ సాప్లింగ్స్ అనుకుంటా, చాలా బాగున్నాయి అనమాట. యాక్చువల్లీ నేను కొందాం అనుకున్నా కానీ మా మమ్మీ వద్దని చెప్పింది. సో అది అయిపోయిన తర్వాత మేమైతే ఇప్పుడు ఇంకొక స్టాల్కి అయితే వచ్చాము. ఇక్కడ ఎవరెవరికి ప్లాంట్స్ గురించి తెలియదు అంటే ఎక్కువ ఐడియా లేదు, ఇలా బోర్డ్స్ పెట్టారనమాట. చాలా బాగుంది, చాలా బాగా బోర్డ్స్ పెట్టారు. ఇంకా మా మమ్మీ ఏదో సాయిల్ కొందాం అనుకుంటుంది. సో చూడండి నీమ్ పౌడర్, ఐ థింక్ నీమ్ పౌడరే కొందాం అనుకుంది అనమాట మా మమ్మీ. సో ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్ అనమాట, దాన్ని అది ఎందుకంటే స్టార్ షేప్లో ఉంటుంది కాబట్టి స్టార్ ఫ్రూట్ అయితే. సో చూడండి ఇంకా అంతే గైస్, ఎక్కడ తిరిగినా ఇవే ప్లాంట్స్ కనబడతాయి. ఇలా నేమ్స్ అయితే ఒక్క దీంట్లోనే నేను చూశాను అనమాట, చెట్లకి నేమ్స్ ట్యాగ్ పెట్టడము. సో చూడండి చాలా డిఫరెంట్గా అయితే ఫ్రూట్ షేప్లో ఉందనమాట. సో ఇది వచ్చేసి క్యాక్టస్, అక్కడ ఉన్నదైతే క్యాక్టస్ అనమాట. మా చెల్లి ముట్టుకోమని చెప్పింది, నేను వెళ్ళి ముట్టుకున్నాను, ఏమీ అవ్వలేదు. లిటరల్గా మా చెల్లి ఏమందంటే అది పట్టుకొని ఇలా గట్టి నొక్కు అని చెప్పింది. దిగవా, ముళ్ళు దిగిపోవా గైస్ హ్యాండ్లోకి, గుచ్చుతాయని చెప్పాను. నేను యాక్చువల్లీ వెళ్ళి ట్రై చేద్దాం అనుకున్నాను కానీ మా చెల్లి వద్దొద్దు జోక్గానే ఉన్నాను, సీరియస్గా చేసేస్తున్నాను అండి. సో ఎంత? 7,000. సో గైస్ ఈ ఒక్క మొక్క వచ్చేసి 7,000. వావ్ గైస్, పెద్ద చెట్టులా ఉంటుంది కానీ చిన్నది. అక్కడ చూడండి స్మాల్ లైట్ లుక్ ఇస్తే అలా చేశారు.
అని అనుకో. ఇచ్చాడు 15,000. ఓ మై గాడ్, ఇది తక్కువ ఉంది కదా దానికన్నా, ఇది పెద్దగా కూడా ఉంది. ఓకే సారీ. ఇది గైస్ మా చెల్లి బుర్ర ఇదన్నమాట. అలాగేం లేదు గైస్, కొంచెం చూసి 7,000 తక్కువ అంట, 7,000 ఎక్కువ అంట, 15,000 తక్కువ. అరే 2 zeros లాగా నాకు కనిపించేయలే. అదే 2 zeros కనబడుతుంది, నేను 15,000 అన్నాను మరి. అరే ఫోన్లే అన్నయ్య. సో దీని పేర్లు ఏవేవో ఉన్నాయి, అన్నీ పేరు చదువు. దేనికి ఎదుగో ఇది ఫికస్, మైక్రో, కార్పా, కాంపాక్ట్. ఓకే గైస్, దీని పేరు అది 25,000 గైస్, జస్ట్ 25,000. ఎస్ గైస్, జస్ట్ 25,000. ఇవన్నీ మాకు జస్ట్ ఎప్పుడైతే అంటే మేము పెద్ద జాబ్ చేసి. ఓకే గైస్, ఇక్కడ ఏవో దీనికి ఏవో కాయలు కూడా ఉన్నాయి గైస్. సో దీని ప్రైస్ 6,500. ఓకే నైస్. ఇది బెటర్ కొంచెం దాని, కానీ అది చిన్నది బుజ్జిగా ఉంది. ఇది నేను లెమన్ ఇది అనుకుంటా. నార్మల్ చెట్టు లాగే ఉంది. ఓకే గైస్, నెక్స్ట్ గో. వాడిని ఎలా పెంచుతారో మనమే పెంచుకో. సో ఇది ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది. మొక్క మా దగ్గర ఆల్రెడీ ఉంది, కాకపోతే ఇంత పెద్దది కాదు. సో యా పర్వాలేదు గైస్. 3,500. గైస్ మా మమ్మీకి అయితే పింక్ రోజ్ కావాలి, బేబీ పింక్. సో ఇటైతే వచ్చాము మేము. సో ఇక్కడైతే చూడొచ్చు పెద్ద పెద్ద పాట్స్ అయితే ఉన్నాయి. హైడ్రేజియన్ అంటే ఇది. సో ఇది నా ఫేవరెట్ ఫ్లవర్. చూడండి గైస్, అది కూడా చాలా ఉన్నాయి గైస్, బాగుంది కదా గైస్. ఇక్కడైతే పాట్స్ అయితే ఉన్నాయి మళ్ళీ బాగున్నాయి కదా గైస్. వెనక్కి కన్నా కొంచెం వెనక్కువే బాగున్నాయి. అక్కడ చూడు, ఆ షేప్ కాకుండా వేరే చూడు, ఎంత బాగుంది. కలర్ కూడా బాగుంది గైస్. ఇది బాగుంది. ఆ పక్కన వైట్ది కూడా చూడండి. ఆ పక్కన ఇక్కడ పిగ్ ఉంది. పిగ్ అక్కడ చూడు, పిగ్, కొరియన్ పిగ్ గైస్. మా చెల్లి కొరియన్. నేనేం పిగ్ కాదు, మా చెల్లి అయితే పిగ్. నేను పిగ్ కాదు. వచ్చేసి మూసీ నగర్ దగ్గర అయితే వావ్ గైస్, మా చెల్లికి పలకడం కూడా రాదు. నేనేమన్నా మూసీ నగర్ అన్నది. మూసీ నగర్ అంట. మూసీ నగర్, మూసీ నది గైస్. ఓ ఓకే పర్లేదులే అన్నయ్య. సో అక్కడైతే డియర్ ఉంది చూడొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇందాకైతే ఓమన్ చూపించాను కదా, ఇక్కడ శివలింగం కూడా ఉంది చూడండి. ఇంకా అక్కడేమో స్వాన్, ఇంకా అక్కడ ఎలిఫెంట్ ఉంది. సో చూడండి గైస్, వచ్చేసి నార్మల్గా పాట్స్, ఇంకా ఇక్కడ ఇవేమి స్టాండ్స్ కూడా ఉన్నాయి. ఇంకా చూడొచ్చు ఇవి ఏవో గైస్. అక్కడ స్ప్రే బాటిల్, మొక్కలు డిప్ చేసి పెట్టడానికి. అవే ఏంటి ఏది అక్కడ కొన్ని ఉన్నాయి కదా, ఖలీల్ కట్ చేయడానికి. హోల్సేల్ అండ్ రీటైల్ గైస్. గైస్ ఇప్పుడైతే మీకు ఇది చూపించాను కదా గైస్, గాల్లో చూపి. మీరైతే అంకుల్ దగ్గర కొనుక్కుంటారంటే కొనుక్కోండి. అంకుల్ అయితే అసలు మొత్తం మేము ఇలా రాగానే కార్డ్ అయితే ఇచ్చి మాది కూడా స్పాన్సర్ చేయండి అని చెప్పాడు అనమాట. అవును గైస్. సో ఇప్పుడైతే మేము ఎండ్కి అయితే వచ్చేసాం అనుకుంటున్నాం. సో ఇక్కడ చూపించిన కటర్స్ అవన్నీ అయితే ఆ అంకుల్ దగ్గర నుంచే చూసింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇదిగోండి, వెనకాల చూసారు ఇలా బాస్కెట్స్ లో తలపైన పెట్టుకొని మొక్కలు మోస్తున్నారు. సో వాళ్ళైతే ఇక్కడ తిరుగుతూనే ఉంటారు. మీరు ఏమైనా కవర్ ఏం తెచ్చుకోకపోతే వాళ్ళని చెప్తే వాళ్ళు తిరుగుతారు అనమాట. కానీ రేట్ కూడా బాగానే చెప్తారు అనుకుంటున్నాను నేను. సో మేమైతే ఏం తీసుకోలేదు, ఎందుకంటే మోయడానికి మేము వచ్చాం కదా గైస్. అంతే గైస్. నాకు మీకు లూఫా చూపించాను కదా గైస్, అదే ఇది. ఎండిపోయిన బీరకాయని ఇలా చేస్తారు అనుకుంటాను. సో చూడండి గైస్, ఇది ఎంత గట్టిగా ఉందో. ఇలా కొడితే అలాగేం గట్టిగా ఉండదు. మా కొడితే లోపల అయితే ఇగో ఇవే వస్తాయి అనమాట. దేనికి కొడతారు నాకైతే తెలియదు.
బాత్ చేయడానికి వాడతాం. సో గైస్ ఇప్పుడు వచ్చేసి నేనైతే గార్డెన్ వరల్డ్కి అయితే వచ్చానమాట. ఇక్కడైతే చాలా వెరైటీగా ట్రీస్ అయితే ఉన్నాయి. ఇది ఒక్కటే పార్ట్ కాదు, పక్కన కూడా ఇంకా చాలా ఉందన్నమాట. సో చూడొచ్చు, ముందు అయితే చాలా పెద్దగా ఉందన్నమాట ట్రీ మాత్రం. సో దాని రేట్ వచ్చేసి అయితే 70,000 to 80,000 అని నేను గెస్ట్. కానీ ఓకే, వర్త్ ఇట్, ఎందుకంటే చాలా బాగుంది చూడడానికి కూడా. సో ఇది వచ్చేసి అయితే గార్డెన్ వరల్డ్. చూడండి, పాట్ వర్కింగ్స్ అయితే చాలా బాగున్నాయి, పాటరీస్ చాలా బాగున్నాయి అనమాట. తర్వాత అక్కడ డిజైన్స్, ఈ చెట్లు, సో ఇవన్నీ స్మాల్ వర్షన్ ట్రీస్ అనమాట. చూడండి, డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. యాక్చువల్లీ అన్ని స్టాల్స్ కంపేర్ చేస్తే ఇది కొంచెం పెద్దది, ఇంకా అన్ని వేరియేషన్స్ అయితే పెట్టారనమాట. సో ఈ ట్రీస్, దీన్ని ఐ థింక్ నాకు ఐడియా ఉందనుకుంటా, దీన్ని స్నేక్ ప్లాంట్స్ సంథింగ్ ఏమో ఉంటుంది దాన్ని అయితే. సో చూడండి, ఇవైతే రెడ్గా చాలా బాగున్నాయి ఫ్లవర్స్. ఇంకా వీళ్ళు వచ్చేసి ఓన్లీ ప్లాంట్సే కాకుండా పాట్స్ కూడా అయితే పెట్టారు, చాలా బాగున్నాయి కలర్ఫుల్గా. సో డెకరేషన్ అయితే అదిరిపోయింది, నెక్స్ట్ లెవెల్ బాగా చేశారు డెకరేషన్. సో చూడండి, అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ పాట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి గార్డెన్ వరల్డ్ ప్లాంట్స్ నర్సరీ అంట. సో చూడండి, సో ఇప్పుడైతే బయటకు వెళ్దాం. బయట కూడా డెకరేషన్ బాగా చేశారు, చూడండి మొత్తం ఫ్లవర్స్. ఇంకా ఆ పక్కన వచ్చేసి ఒక ఫారెస్ట్, డెన్స్ ఫారెస్ట్ లాగా ఒక మొత్తం పాటరీ అయితే చేశారు. చాలా అంటే చాలా బాగుంది ప్లాంటింగ్ మాత్రం, అది సూపర్ ఉందన్నమాట. ఇది నాకు నచ్చింది. సో దీని రేట్ వచ్చేసి ఐ థింక్ 50,000. ఆ రేట్ అయితే నేను గెస్ చేశాను, చూడలేదు, మిగతా అన్నీ అయితే చూశాను. సో ఇప్పుడు వచ్చేసి అయితే మేము ఇంకొక షాప్ దగ్గరికి అయితే వచ్చాము. అవన్నీ అయితే రాక్స్ లాగా ఉన్నాయి, రాక్స్ పైన డెకరేషన్ అయితే చేశారు, చాలా బాగా చేశారనమాట. సో చూడండి, ఇవి కూడా చిన్న వర్షన్. సో రేట్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి, చాలా బాగుందన్నమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో. మా చెల్లి ఫోటో దిగుతుందని చెప్పింది, నేను కూడా యాక్చువల్ ఫోటో దిగాను, ఫోటో తీసుకున్నాం, చాలా బాగున్నాయి. నాకైతే ఈ రైట్ సైడ్లో ఇంకా లెఫ్ట్ సైడ్ మా చెల్లి పక్కన రెండు ఉన్నాయి, ఆ రెండు నచ్చాయి అనమాట నాకు. సో చూడండి, ఈ ఇంకా లోపలికి కూడా చూడండి, లోపల ఇదంతా లోపల అనమాట ఇప్పుడు చూపిస్తుంది, చిన్న వర్జన్లో. చాలా అంటే చాలా బాగుంది. సో చూడండి ఎంత బాగుందో, చాలా అంటే ఐడియాస్ ఎలాగ వచ్చాయి, ఎలా చేశారో మరి, గ్రేట్. కానీ వావ్, సూపర్, నాకైతే నచ్చేసింది గైస్. మీకు ఏ ప్లాన్ నచ్చిందో కామెంట్ చేయండి ఇందులో. ఇంకా దీన్ని ఏమని పిలుస్తారో మీరు కామెంట్లో రాయండి. సో చూడండి, చాలా అంటే చాలా బాగుంది అనమాట. చాలా వేరియేషన్స్ ఉన్నాయి, అంటే ఇది ఒక్కటనే కాదు. సో చూడండి, అది మాత్రం ముందు మ్యాంగో ట్రీ స్మాల్ వర్జన్ లాగా అయితే నాకు కనబడింది అనమాట. మీకు ఎలా కనబడిందో కామెంట్లో రాయండి, నాకైతే అలాగే కనబడింది. తర్వాత చూడండి, అవన్నీ ఫారెస్ట్ లుక్ అయితే ఇచ్చాడు. ఇది మాత్రం లెమన్ ఉసిరి చెట్టు, సేమ్ ఉసిరి చెట్టు లాగే ఉంది, స్మాల్ వర్జన్. ప్రతిదీ స్మాల్ వర్జన్ గైస్, ఇంకంతే. దీన్ని బోన్సాయి ట్రీస్ అని అంటారు అనమాట. సో ఆ పైన అయితే పేరు ఉంది, బోన్సాయి ట్రీస్. రియల్ హనీ బీస్ గైస్, వావ్, క్రేజీగా ఉంది కదా. సో దీని ఎంట్రన్స్ అయితే క్లోజ్ చేశారనుకుంటా. ఇక్కడైతే అక్వేరియంస్లో చూడొచ్చు, ఇలాగైతే మొక్కలు అయితే ఇలా డెకరేట్ చేశారు. మన అక్వేరియంలో కూడా నేను అలా డెకరేట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే డాడీ ఏమో నాకు వుడ్ ఇంకా రాక్స్ అది కొనేవాళ్ళు అని అన్నాను. సో చూడొచ్చు గైస్, ఇవి వాటిల్లో నుంచి చాలా బాగుంది. సో వెనకాల కూడా చూడొచ్చు, అవి పెట్టగలరా మీరు స్వీటీ? అప్పుడు మట్టేసి మళ్ళీ పెట్టాలి. మట్టి మన దగ్గర మట్టి ఉందిగా, పెట్టాలా?
నాకు ఈ రాక్ కావాలి. మనం క్లీన్ చేసుకోవడానికి అప్పుడు టైం అవుతుంది. నేను చూడు, నేను డాడీగా రాక్స్ కూడా అడిగాను. ఇంత పెద్ద వాళ్ళంటే ఇప్పుడు క్వీన్ అయితే చూసాం అనమాట. చూడు అన్నిటి కన్నా పెద్దగా ఉంది. आंटी हो ना, नहीं हो ना, तू रख लेके जा कर. చూడండి గైస్, చాలా డిఫరెంట్ కలర్స్ గా. ఇవి ఫేక్ కాదు, రియల్ అనమాట. నేను ముట్టుకొని చూసాను, ఇవైతే రియల్. సో ట్రే బట్టి కలర్ ఉంటుందంట. ఈ ట్రేలో, ఈ ఫస్ట్ ట్రేలో ఈ కలర్ అంట, సెకండ్ ట్రేలో ఈ కలర్, థర్డ్ ట్రేలో ఈ కలర్, ఫోర్త్ ట్రేలో అలాగా. అంటే ఒక దీంట్లో టూ ఉన్నాయి అనమాట. సో చూడండి, బాగా డెకరేట్ చేశారు. సో ఇది వచ్చేసి మన లాస్ట్ అనమాట. ఇప్పుడు మేము ఎగ్జిట్ వైపు వెళ్తున్నాం అనుకుంటున్నాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇంకా కొంచెం తిరిగేసి ఎగ్జిట్కి అయితే వెళ్తాం. సో అక్కడ చూడండి, అరటిపండు బనానాస్ని ఎలా పెట్టారు చూడండి. అది కూడా ఒక డెకరేషన్ పీస్ లాగా పెట్టారు. నైస్. సో గైస్, ఆ ట్రీస్ చూసారా, మినిమం ఒక 1 lakh అయితే అలా ఉంటాయి అనమాట. సో చాలా కాస్ట్లీ. అవి వచ్చేసి పెద్ద పెద్ద ఇంట్లో సూపర్ స్టార్స్ ఇట్లా వాళ్ళ ఇంట్లో చూసే ఉంటారు. బయట డెకరేషన్ అలాంటివి పెడతారు. సో మనం కూడా ఒకరోజు అలా పెడదాంలే గైస్. సో చూడండి, మేమైతే ఇవన్నీ తీసుకున్నాం అనమాట. సో వర్షం వల్ల మొత్తం రోడ్ అయితే గలీజ్ అయిపోయింది. ఎక్కడ నడిచినా మొత్తం బురద బురద అంటుతుంది అనమాట. సో చూడొచ్చు, అదే ఎంట్రీ అనమాట. ఇక్కడైతే చూడొచ్చు ఎలా పెట్టారు. సో ఇక్కడ అయితే ఇది డ్రైగా ఉన్నాయి కదా, అందులో అయితే సీడ్స్ ఉంటాయి. సో చూడండి, అది ఎంత పెద్దగా. ఓహో, ఖాళీ అండి. లైట్ వెయిట్. ఇందులో సీడ్స్ ఉన్నాయా? ప్లాంట్స్ అయితే సక్లెంట్ ప్లాంట్స్ అని అయితే అంటారు. సో ఇక్కడైతే సక్కలెన్స్ గైస్. సో చూసారు కదా గైస్, ఇదన్నమాట. సో ఇదే ఫైనల్. సో ఇది చూసిన తర్వాత అయితే మేము బయటకైతే వెళ్ళామన్నమాట. సో ఇది వచ్చేసి మేము అయితే తీసుకున్నాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండ్ బాయ్.